హాయ్! హలో! నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఇవాళొచ్చేసి మన డ్రెస్ కలెక్షన్. ఈ మధ్య రీసెంట్‌గా కొన్ని డ్రెస్సులు కొనుక్కున్నాను. కొన్ని మీషోలో, కొన్ని అమెజాన్‌లో తీసుకున్నాననమాట. సరే ఒక వీడియో చేస్తే మీకు కూడా ఐడియా ఉంటది కదా! ఎలాంటి మోడల్స్ వచ్చాయి మనకి ఆన్‌లైన్‌లో అనేసి అందుకు తీస్తున్నాననమాట. ఇప్పుడు నేనేసుకున్న అవుట్‌ఫిట్ కూడా నేను అమెజాన్‌లో తీసుకున్నానిది. చాలా తక్కువ పడిందండి. 650 700 అంతే. మంచి ఫ్లోరల్ దుపట్టా వచ్చింది. మొత్తం ప్లెయిన్ డ్రెస్. ఇలా మంచి వర్క్ వచ్చింది. నాకు కలర్ చాలా నచ్చింది. అండ్ దుపట్టా చాలా బాగుంది. దీనికి ఇలాగ మంచిగా గోటాపట్టి లేస్ కూడా ఏసాడనమాట. నచ్చి తీసుకున్నాను. ప్యాంట్ వచ్చేసి ట్రౌజర్ ఇచ్చాడు. ఇది ఏమంటారు కాటన్ బ్లెండెడ్, ప్యూర్ కాటన్ అయితే కాదు. కాపోతే నాకు ఫిట్టింగ్ బాగా నచ్చి నా సైజుకి నేను పెట్టుకున్న సైజ్‌కి పర్ఫెక్ట్ వచ్చిందనమాట. చాలా నచ్చి తీసుకున్నాను. కంఫర్టబుల్‌గా ఎక్కడికైనా వెళ్ళడానికి బావుంటది గదా! అని తీసుకున్నాననమాట. ఇదొక అవుట్‌ఫిట్. ఇంకోటొచ్చేసి ఇది. ఇది ఎలాగా క్రీమ్ కలర్ కూడా కాదు. కొంచెం ఆహ్, ఏమంటారు పీచ్ టైప్ అనమాట. కాటన్ కాదు. ఇదొచ్చేసి కొంచెము చందేరి మిక్స్ ఉంది. ఇలా మంచి సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు మొత్తము. డ్రెస్ అంతా ఇలా ఉంది. కింది వరకు ప్రింట్ ఇచ్చాడు ఇలా మొత్తం. ఇదిగోండి. మొత్తం ప్రింట్ ఫ్రంట్, బ్యాక్ అంతా అనమాట. హ్యాండ్స్‌కొచ్చేసి ఇలాగా వచ్చి కింద లేస్ ఇచ్చాడనమాట. చాలా బావుందండి యేసుకుంటే. నాకు కొంచెం లూజ్ వచ్చింది ఏంటో ఈ బ్రాండ్. నేను ఫిట్టింగ్ చేయించుకున్నాను. యేసుకుంటే ఇలా ఉంటదనమాట. చాలా బా వచ్చింది. దుపట్టా వచ్చేసి ఆర్గెన్జా వచ్చింది. మొత్తం చుట్టూతా లేస్ ఇచ్చాడు ఇలాగా. ఇలా లేస్ ఇచ్చాడు మొత్తం. బావుంటది. ఆ డ్రెస్ యేసుకొని మనం ఈ దుపట్టా యేసుకుంటే వన్ సైడ్ సూపర్‌గా అనిపిస్తది. ఇలా మంచి పెద్దగా ఇచ్చాడు. నేను ఎక్కువ వన్ సైడే వేసుకుంటూ ఉంటాను దుపట్టా. అందుకే నేను దుపట్టా మరీ లాంగ్ ఉండకుండా, షార్ట్ ఉండకుండా చూసుకుంటాననమాట. ఇలా మొత్తం ఇదే ప్రింట్ వచ్చింది. సేమ్ కలర్. ట్రౌజర్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది. కొంచెం లైట్ అయిందనిపించింది. కానీ యేసుకుంటే అంతేం తెలియట్లేదు. ఇది ట్రౌజర్. ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మేబీ 700 అనుకుంటా. నాకు ఈ కలర్‌లో లేవన్నమాట డ్రెస్సులు. అందుకని తీసుకున్నాను. నేను ఎల్ సైజ్ పర్చేస్ చేసుకున్నా. ఇంకోటొచ్చేసి కాటన్ డ్రెస్. కలంకారీ కాటన్ డ్రెస్. ఇది మీషోలో తీసుకున్నా. డైలీ వేర్ ఏసుకోవడానికి. ఇంట్లో మాక్సిమము అన్ని వర్క్స్ నేనే చేసుకుంటానండి. గ్రోసరీ తెచ్చుకోవడం, కూరగాయలకి వెళ్ళడము, మా హస్బెండ్ కొంచెం బిజీ ఉంటారు. ఇల్లు మెయింటెనెన్స్ అంతా నేనే చేసుకుంటా అనమాట. కొంచెం బయటికి వెళ్తూనే ఉంటాను ఏదో ఒక పని మీద. పిల్లలకి ఏమైనా తేవాలన్నా చేసినా. అందుకని ఇలాంటివైతే మంచి కంఫర్ట్‌గా ఉంటాయి గదా! మంచి కాటన్ అండి. ఎంత బావుందో కాటన్ అసలు. హాయిగా ఉంటది వేసుకుంటే. చాలా బావుంది. నాకిది కొంచెం నెక్కు పెద్దగొచ్చిందండి. ఇగో ఇలాగా చిన్న ముక్కేయించుకున్నాను పైకి. అంటే దీనికి దుపట్టా వేసుకోం కదా! జస్ట్ కుర్తీలాగా ఏసేసుకొని వెళ్ళిపోతా ఉంటాం. డీప్ ఉందనుకోండి చాలా చిరాకుగా అనిపిస్తదనేసి చిన్న మ్యాచింగ్ ముక్క వేయమంటే నా టైలర్ వేసింది. ఇలాగా. స్ట్రెయిట్ కట్ కుర్తీ. ఇలా కట్టొచ్చింది. మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్. ఏసుకుంటే మటుకు సూపర్ కంఫర్ట్ ఉంది. సేమ్ ప్యాంట్ కూడా ట్రౌజర్ ఇచ్చాడు. ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా బెల్ట్ లాగా వచ్చింది. బాగుంది. నాకు ఫిట్ అయిపోయింది ఇది. ఇది మీషో నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి 350 ఎంతో అండి అంతే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తదని. చాలా బాగా వచ్చింది. ఇది రివ్యూ చూసి తీసుకున్నాను ఇది. మీషో రివ్యూస్ ఉంటాయి గదా! అందులో చూసి తీసుకున్నా. ఇంకోటొచ్చేసి బీట్రూట్ షేడ్ డ్రెస్ అనమాట.
ఇలాగా ఇది ఒక నార్త్ ఇండియన్ ఆమె మీషోలో చేసిందనమాట వ్లాగ్. అందులో చూసి కలర్ ఇదిగోండి ఇదే కలర్ కనిపించింది. కాకపోతే మీకు కనిపించినంత బ్రైట్ లేదు, కొంచెం డార్క్ షేడే ఉంది. మనకి కెమెరాకి అలా కనిపిస్తుంది. ఇలా మంచి సీక్వెన్స్ వర్క్, బాందిని వర్క్ వచ్చింది. ప్యూర్ చందేరి హ్యాండ్స్కి ఇలాగా పట్టీలాగా యాడ్ చేశాడు. ఇక్కడ వరకు ప్లేన్ ఇచ్చి ఇక్కడ ఉన్నాయేమో ఇది జెరీ కాదు, థ్రెడ్తో వస్తుంది కదండి ఈ మధ్యన, అది మనకి గుచ్చుకోదనమాట. బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ వచ్చేసి ఇలా మొత్తం బాందిని ప్రింట్ కాదు, ఇది థ్రెడ్ అని చెప్పాను కదా, జెరీ థ్రెడ్ లాగా ఉంటుంది కదా, మన జెరీ కాకుండా థ్రెడ్ వస్తుంది ఈ మధ్య, అదనమాట. ఇక్కడేమో సీక్వెన్స్ వర్క్ వచ్చింది మంచిగా. స్ట్రైట్ కట్ కుర్తీ కొంచెం ఫిట్టింగ్ చేయించుకున్నాను. ఈ మధ్య ఏంటో ఎల్ తీసుకున్నా కూడా నాకు ఫిట్టింగ్ అవసరం వస్తుందండి. సన్నగైపోతున్నానో ఏంటో తెలియదు. ఎల్ తీసుకున్నా కూడా మళ్ళీ ఎం తీసుకుంటేనేమో బాగా టైట్ అయిపోతుంది, ఎల్ తీసుకుంటే లూజ్ అయిపోతుంది. ఏం చేస్తున్నానంటే ఎల్ తీసేసుకొని ఫిట్టింగ్ చేయించేసుకుంటున్నాను. ఇలాగ ఎల్లో ఆరెంజ్ కలర్ వచ్చేసి చాలా బాగా వచ్చింది డ్రెస్. చందేరి ఇది. దుపట్టా వచ్చేసి ఇది జార్జెట్ దుపట్టా ఇచ్చాడు. ఇలా కుందన్ స్టిక్ చేసామంట, మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట. డౌన్ ఏమో ఇలా లేస్ స్టిచ్ చేశాడు దీనికి. ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు చూడండి, తీసుకొని కూడా 2 months అవుతుందేమో. ఇదిగోండి ఇలా అటు ఇటు లేస్. అసలు పార్టీస్కి, చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి అట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది. మంచి కలర్ అనమాట. మనకి ఇందులో కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, అంత బ్రైట్ లేదు, కొంచెం మంచి కలర్లో ఉంది. దీని బాటమ్ వచ్చేసి ట్రౌజర్. ఇది కూడా సేమ్ హాఫ్ పట్టు క్లాత్ అంటారు కదా, దాంతో ఇచ్చాడు. ట్రౌజర్ వచ్చేసి చందరి కాదు, ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. చక్కగా సైడ్కి ఇలా చిన్న కట్ ఇచ్చాడు. మంచి హిల్స్ వేసుకొని పేరప్ చేసుకుంటే సూపర్ పార్టీ లుక్ అనమాట ఇది ఈ డ్రెస్. ఇంకోటి వచ్చేసి పర్పుల్ కలర్, లావెండర్. అసలు ఈ కలర్ బాగా క్రేజీ అయిపోయింది కదండి ఇప్పుడు ప్రతి దాంట్లో. ఈ మధ్య చాలా పెళ్ళిళ్ళు వెళ్ళానండి, వెళ్ళిన పెళ్ళిళ్ళు అన్నిట్లో పెళ్లి కూతురు చెల్లెలు కానీ అక్క కానీ ఉంటారు కదా, ఈ కలర్ శారీసే కట్టుకున్నారు. మంచిగా టిష్యూలో అవి వస్తున్నాయి కదా, అసలు ఎంత క్రేజ్ అయిపోయిందో ఈ కలరు. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటున్నారు కొంతమంది కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ వేస్తున్నారండి. భలే అనిపిస్తున్నాయి అసలు. చాలా మంచి కాంబినేషన్స్ వేసుకుంటారు. దీనికి రెడ్ వేస్తున్నారు, ఎల్లో వేస్తున్నారు, ఆరెంజ్ వేస్తున్నారు శారీస్కి. సూపర్ అసలు. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా నేను. వీనెక్ వచ్చింది, వచ్చి సీక్వెన్స్ వర్క్, థ్రెడ్ వర్క్, సిల్వర్ థ్రెడ్ వర్క్ అలా వచ్చిందనమాట. నెక్ ఓకే, మరీ డీప్ లేదు, ఫైన్. ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చినాయి. ఇది ఏం ఫ్యాబ్రికో తెలియదు అని కాటన్ బ్లెండెడ్ లానే ఉంది. అలా అని చందేరి కాదు, అలా అని పట్టు కాదు. మంచి పార్టీ వేర్ లుక్, మంచి షైన్ ఉందన్నమాట. షైన్ అది మీకు తెలియట్లేదు ఇందులో అనమాట. చాలా బాగా వచ్చింది డ్రెస్. స్ట్రైట్ కట్ కుర్తి, మొత్తం అంతా ఇలా బూటీస్ ఇచ్చాడనమాట. చాలా బాగా వచ్చింది. దుపట్టా, దీని డ్రెస్ది దుపట్టా హైలైట్ అండి. ఎంత బాగా వచ్చిందంటే దుపట్టా చాలా బాగుంది, మెత్తగా ఉంది అసలు. బనారసి దుపట్టా స్టైల్లో వచ్చిందనమాట. ఇదిగోండి దుపట్టా మొత్తం. అసలు ఆ డ్రెస్కి దుపట్టా పేరప్ చేస్తే ఎంత బాగుంటుందో అసలు. మంచి పార్టీ. ముందు దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయండి, అందుకని తీసి పెట్టుకుంటున్నాను అనమాట. నావి మా పిల్లలవి అలాగా ఇవి కలిపి అనమాట. చక్కగా ఇలా పిల్లలు పార్టీస్కి వేసుకుంటే సింపుల్గా బాగుంటుంది కదా అని తీసుకున్నాను అనమాట. మంచి లావెండర్ కలర్. కింది ఇలా టస్సులు కూడా ఇచ్చాడు ఒక పక్కకి. ఏంటో అటు ఇటు కూడా ఇచ్చాడు. ఇది అటు ఇటు టజల్స్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి నాకు అమెజాన్లో 1200 1300 పడిందండి. క్లాత్ సేమ్ డ్రెస్ మెటీరియలే, ట్రౌజర్. ఇప్పుడు అన్నిటికీ ట్రౌజరే ఇస్తున్నారు కదండి, కానీ కొన్ని క్లాత్ వల్ల ప్యాంటు ఎటు అటు చినిగిపోతుందండి అసలు.
క్వాలిటీ బాగోదో ఏంటో మరి. ప్యాంట్స్ మటుకు గ్యారంటీ ఇయ్యలేం మనం ఎంతైనా. అలా అయితే ఏం చేస్తున్నాం అంటే ఇంకా లెగ్గిన్ ఏసేసుకుంటున్నాను నేను. యాంకిల్ లెంత్ లెగ్గిన్ తీసేసుకొని ఏసేసుకోవడమే. ఇది ట్రౌజర్. మొత్తం ఎలాస్టికే ఇచ్చాడండి. ఫ్రంట్, బ్యాక్ అంతా మంచి కంఫర్టబుల్‌గా ఉంది. ఫ్యాబ్రిక్ బావుంది. మనం ఫుల్ డే పార్టీలో గూడా మంచిగా ఎంజాయ్ జేయొచ్చు. డాన్స్ అది ఏసినా గూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. పార్టీకెళ్తే డాన్సులేయడం మామూలే గదండీ! ఇప్పుడు ఈ మధ్యన ప్రతి వాళ్ళు హల్దీ, సంగీతు అన్నీ పెట్టేస్తున్నారండి అసలు. ఏ ఫంక్షన్ అయినా సరే. ఈ మధ్య మా చుట్టాలు గాదు, ఫ్రెండ్స్‌ది గృహప్రవేశం అయింది. గృహప్రవేశానికి కూడా హల్దీ చేశారు వాళ్ళైతే. భలే అనిపిచ్చింది. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలనమాట. బావుంటుంది. ఎంజాయ్ జేస్తారు అందరూ అనేసి హల్దీ పెట్టుకున్నారు వాళ్ళు. అలాగా ఈ మధ్య ప్రతిదానికి హల్దీ, సంగీతు, మూవ్‌మెంట్‌ని బాగా ఎంజాయ్ జేస్తున్నారండి జనాలు. ఏ ఈవెంట్ అయినా చాలా బాగా ఆర్గనైజ్ జేస్తున్నారిప్పుడు. దాని దగ్గర మన డ్రెసప్ కూడా ఉండాలి గదా! ఇలాంటివి సంగీత్‌కి అది సూపరుంటది. అలా అని తీసి పెట్టాననమాట. ఇదండి నా డ్రెస్ వీడియో. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.